ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో ఇస్తున్నట్లయితే దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ అనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఎక్స్ లో చంద్రబాబు ఒకసారి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ ఇవాళ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ సంకేతాలు అయితే ఇచ్చారు. చంద్రబాబుకు ఇవాళ ఫోన్ కాల్లో శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధం నెలకొల్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అలాగే విభజన సమస్యల పరిష్కారాన్ని కలిసి రావాలని చంద్రబాబును రేవంత్ కోరారు. దీంతో చంద్రబాబు కూడా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే విభజన సమస్యలను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు సిద్ధమన్నారు. మరోవైపు ఈ నెల 12న జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలని కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డిని అయితే ఆహ్వానించినట్టు తెలుస్తుంది. త్వరలోనే అధికారికంగా ఆహ్వానం పంపుతామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ఆహ్వానిస్తే వెళ్తానని రేవంత్ రెడ్డి కూడా వెల్లడించారు. అలాగే కొత్తగా ఏర్పాటయ్యే ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తానని కూడా ఫలితాలకు ముందు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో గురు శిష్యులు కలిసి పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.